బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ వ్యసనంతో అప్పుల పాలై హైదరాబాద్ కు చెందిన ఒక కానిస్టేబుల్ అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కానిస్టేబుల్ ను రమేష్ గా గుర్తించారు. రమేష్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో గాలింపు చేపట్టారు. చేతికి అందిన చోటల్లా రమేష్ అప్పులు చేసి బెట్టింగ్ లో పెట్టినట్టు బంధువులు చెబుతున్నారు. దీంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఇటీవల బంధువులు నచ్చజెప్పడంతో 3 నెలలుగా బెట్టింగ్ లకు దూరంగా ఉన్నట్టు సమాచారం. ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 3 లక్షల రుణం తీసుకుని అప్పులు తీరుస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించారు భార్య. బయటకు వెళ్లిన రమేష్ తిరిగి రాకపోవడంతో ఫోన్ చేసినా ఆన్సర్ లేదని ఆందోళనతో ఫిర్యాదు చేశారు. బ్యాంకు నుంచి తీసుకున్న లోన్ అమౌంట్ కూడా బెట్టింగ్ లో పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే రమేష్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. అయితే రమేష్ భార్య ఏం చెబుతున్నారు? ఈ అమౌంట్ తీసుకొని అంటే బెట్టింగ్ లో పెట్టడం వల్ల ఏమైనా ఇబ్బంది తలెత్తిందా, లేదంటే అసలు ఏం జరిగింది, ఏం చెప్తున్నారు? కానిస్టేబుల్ అప్పుల పాలయ్యారు. చేతికి అందిన చోటల్లో అప్పులు చేసి బెట్టింగ్ ఆడారు. అయితే బ్యాంక్ నుంచి పొందిన లోన్ డబ్బులు తీసుకున్నాక ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరుగు రాలేదంటూ కూడా ఆందోళన చెందుతున్నారు. కానిస్టేబుల్ భార్య మదనగర్ పిఎస్ పోలీస్ స్టేషన్లకు కూడా అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రైమత్ నగర్ కు చెందినటువంటి రమేష్ టీఆర్ఎస్ మ్యాప్ లో కానిస్టేబుల్ గా 2018లో 1వ బెటాలియన్ కు ఎంపికయ్యారు. అయితే అతనికి 5 ఏళ్ల క్రితం మల్లేశ్వరితో వివాహమైంది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. బెట్టింగ్ యాప్ లో ఆటలు ఆడడం వలన రమేష్ కు అలవాటుగా మారింది. దాంతో అతని కుటుంబం ఆర్థిక సమస్యలు ఏర్పడింది. దీంతో 3 నెలలుగా కానిస్టేబుల్ రమేష్ బెట్టింగ్ యాప్లను ఉపయోగించకుండా మానేసి కుటుంబం ప్రశాంతంగా జీవిస్తుంది. అయితే ఆర్థిక సమస్యల కారణంగానే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 3 లక్షల రుణం కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కానిస్టేబుల్ మొత్తంగా కూడా రమేష్ శుక్రవారం మొత్తాన్ని ప్రాసెస్ చేయడానికి వెళ్తున్నానని చెప్పి ఇంటికి వెళ్లి ఇంకా తిరిగి రాలేదంటూ కూడా బ్యాంక్ నుంచి పొందినటువంటి రుణం కూడా బెట్టింగ్ లో పెట్టి పోగొట్టుకుంటూ కూడా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కూడా కేసు దర్యాప్తు చేసుకున్నటువంటి పోలీసులు మొత్తంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ కొరకు మొత్తంగా కూడా సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.